మన దేశ అడవుల్లో పులులు గట్టిగా గాండ్రిస్తున్నాయి. అడవుల్లోనే కాదు బయట కనిపిస్తున్నాయి. అవి తిరిగి అటవీ ప్రాంతము పెరిగింది. అంతరించిపోయే స్థితి నుంచి అంతా నాదే అనే స్థాయికి పెరిగాయి. అమరాబాద్ అడవుల నుంచి రాజస్థాన్ వరకు ఇదే పరిస్థితి ఉంది. నాటికి దేశంలో 1827 పులులు ఉండేవి. 2006కి 1411కి పడిపోయాయి. ఇప్పుడు టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య 3692. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75% టైగర్స్ భారత్ లోనే ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో 58 టైగర్ రిజర్వులున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే స్థితి నుంచి ఇప్పుడు శాసించే స్థాయికి ఎదిగాయి టైగర్స్. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణలో ఒకటి ఇండియా ప్రాజెక్ట్ టైగర్. పర్యావరణ వ్యవస్థలో పులులు అత్యంత ముఖ్యమైనవి. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు, నీటి వనరులు, పచ్చదనం వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటాయి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ కిందే లెక్క. ఒక అడవిలో పులి ఉండటాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. అడవిలో పులి ఉందంటే అటువైపు ఎవరూ వెళ్లరు. అంటే వృక్ష సంపదను పులులు కాపాడుతున్నాయని అర్థం. 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో దాదాపు 1,00,000 పులులు ఉండేవని అంచనా. రాజులు, జమీందారులు, ఉన్నతాధికారులు పులుల్ని వేటాడటాన్ని ఫ్యాషన్ గా భావించేవారు. పులిగోళ్లు, ఇతర అవయవాలను సైతం అలంకారంగా ఉపయోగించేవారు. పులి అవయవాలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందన్న మూఢనమ్మకం వల్ల ఇష్టానుసారం వేటాడటంతో 1972 నాటికి దేశంలో కేవలం 1827 పులులు మాత్రమే మిగిలాయి. అంటే 70 ఏళ్లలో పులుల సంఖ్య 95% తగ్గిపోయింది. దీంతో 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించి వాటిని సంరక్షించడం మొదలుపెట్టింది. టైగర్ ప్రాజెక్ట్ లో భాగంగా పులుల ఆవాసాల కోసం కోర్, బఫర్ జోన్ వ్యూహాన్ని అనుసరించారు. పూర్తిగా పులులు నివాసం ఉండే వాటిని కోర్ ప్రాంతాలుగాను, పరిమితమైన సంచారం ఉన్న ప్రాంతాల్లో కొద్ది మేర మానవ సంచారానికి అనుమతినిచ్చారు. 1972 వన్యప్రాణుల పరిరక్షణ చట్టం వచ్చాక సంరక్షణ చర్యలు ముమ్మరమయ్యాయి. 1972లో దేశంలో 9 టైగర్ రిజర్వులుండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 58కి పెరిగాయి. 1875 నుంచి 1925 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 80,000 పులులను చంపేసినట్టు ఒక అంచనా. 1970 వరకు పులులను వేటాడేవారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఆ తర్వాత వేట తగ్గింది. పులులు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం 18,000 చదరపు కిలోమీటర్ల నుంచి 75,000 కిలోమీటర్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంటే దేశంలో 2.4% భూభాగం పులుల ఆవాసమే. గతంలో పాదముద్రల ఆధారంగా పులులను లెక్కించేవారు. తర్వాత అత్యాధునిక కెమెరా డ్రాప్ పద్ధతి అమల్లోకి వచ్చింది. కెమెరాలతో పులులను లెక్కిస్తున్నారు. పులి చారలను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. మనిషి వేలి ముద్రలాగే ఏ 2 పులులకు ఒకే విధంగా చారలు ఉండవు. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో 785 బెబ్బులున్నాయి. కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్ లో 560, మహారాష్ట్రలో 444, తమిళనాడులో 306 పులులున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక టైగర్ రిజర్వుల విషయానికి వస్తే కార్బట్ లో 260, బందీపూర్ లో 150, నాగర్హోల్లో 141, బంధవ్గఢ్ లో 444, దూధ్వాలో 135 వ్యాఘ్రాలున్నాయి. గత 20 ఏళ్లలో పులుల సంఖ్య భారీగా పెరిగింది. విదేశాల్లో పులుల వేట ఎక్కువగా ఉంది. వాటి అవయవాలకు డిమాండ్ ఉంది. మయన్మార్ లో పులి శరీర భాగాల అక్రమ వ్యాపారం ఎక్కువగా సాగుతోంది. ఉత్తరాఖండ్, తూర్పు మహారాష్ట్ర, తెలంగాణలో టైగర్ల సంఖ్య పెరిగింది. చాలా సందర్భాల్లో అడవుల నుంచి ఇవి బయటకొస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఒడిషా, ఛత్తీస్గఢ్, మిజోరం, బెంగాల్, జార్ఖండ్ లో అవి పెరగటానికి అనుకూల వాతావరణం ఉన్నా పులుల సంఖ్య తగ్గుతోంది. పులులు ఎక్కువగా ఉన్న చోట అడవులను, వన్యప్రాణులను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాటిని ట్రైబల్స్ వేటాడే ప్రమాదం ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే వారి స్థితిగతులు పెరగటంతో వారు ఫారెస్ట్ పై ఆధారపడటం తగ్గించారు. దీంతో పులుల వేట బాగా తగ్గింది. అయితే అటవీ ప్రాంతాల్లో మనిషికి, మూగజీవాలకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అటవీ విస్తీర్ణం సరిపోక ఆహారం, నీరు దొరక్క జనావాసాల్లోకి పులులు వస్తున్నాయి. 2024లో పులుల దాడి చేయడంతో
73 మంది మరణించారు. మహారాష్ట్రలో 43 మంది, యూపీలో 10, మధ్యప్రదేశ్లో 6 ప్రాణాలు కోల్పోయారు. పులి దాడుల్లో 2023లో 85 మంది, 2022లో 110 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పలుసార్లు పులులు తిరిగినా అవి ఎవరిపైనా దాడులు చేయలేదు.